అమ్మవారు ఒక్కొక్కసారి రాక్షస సంహారమునకు అనువైనటువంటి శరీరాన్ని పొందుతుంది. అరుణాసురుడు అని ఒక రాక్షసుడు బయలుదేరాడు శ్రీశైలంలో. అరుణాసుర సంహారం చేయవలసి వచ్చింది. తుమ్మెద చేతిలో మరణిస్తానన్నాడు. అందుకని ఆమె భ్రమరాంబిక అయింది. భ్రమరాంబిక అయి ఆమె భ్రమర స్వరూపాన్ని పొంది వెనక తన యొక్క ఆ గణాలన్నింటినీ కూడా తుమ్మెదల యొక్క దండుగా మార్చింది. మార్చి ఆమె బయలుదేరి వెళ్ళి అరుణాసుర సంహారం చేసింది. అందుకే ఇప్పటికీ శ్రీశైల పర్వతం మీద అమ్మవారి యొక్క గణములు తుమ్మెదల రూపంలోనే తిరుగుతూ ఉంటాయి అని. శ్రీశైలంలో అమ్మవారి మూర్తి వెనక ఎప్పుడు ఎన్నో తుమ్మెదలు తిరుగుతూ ఉండేవిటి. ఆ తుమ్మెదలు వెళ్ళిపోవడానికి కారణాన్ని నేను సభాముఖంగా ప్రస్తావన చెయ్యను. ఒకప్పుడు అవి దేవాలయంలోంచి నిష్క్రమించాయి, కానీ ఇప్పటికీ భ్రామరీనాదం వినపడుతుంది అంటారు. అవి తుమ్మెదలు బోలెడన్ని ఉండేవి. గోడ వెనక అమ్మవారి దేవాలయం వెనక ఒక చిన్న కన్నం ఉంటుంది, అంగుళం అంత కన్నం ఉంటుంది. ఆ కన్నం దగ్గర చెవి మోపి వింటే ఝంకారం వినపడుతుంది. తుమ్మెదలు చేసేటటువంటి ఝంకారం వినపడుతుంది. దాన్ని ఒకప్పుడు ఆకాశవాణి కర్నూలు కేంద్రం వారు దేవాలయం వెనక రికార్డ్ చేసి ప్రసారం చేశారు కూడా. భ్రామరీ ఝంకారం వినపడేది. ఇప్పటికీ అమ్మవారి గణములు శ్రీశైలంలో తుమ్మెదల రూపంలో తిరుగుతుంటాయి. అందుకే పరమ పవిత్రమైన కొన్ని ప్రదేశాలకు వెళ్ళి అపవిత్రమైన పనులు చేసిన, అశౌచంతో కూడిన శరీరంతో అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేసిన, లెక్క పెట్టడానికి వీలు లేనన్ని తుమ్మెదల యొక్క గుంపులు వచ్చి శిక్ష వేస్తుంటాయి. మీరు బాగా జ్ఞాపకం తెచ్చుకుంటే మనందరం శ్రీశైలం వెళ్ళినప్పుడు మనం ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతానికి వెళ్ళాం, మల్లెల ధార అని. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడికి వెడుతున్నప్పుడు ఏదైనా చప్పుడు చేసినా సరే వచ్చేస్తాయి. మనం వెడుతున్నప్పుడు భజన చేస్తూ డప్పు వాయించాం, అవి రావడం మొదలుపెట్టాయి. అప్పుడు మనతో ఉన్నటువంటి వ్యక్తి ఒకతను చెప్పాడు, ఇక్కడ డప్పు కొట్టి భజన కూడా చేయకూడదు, నిశ్శబ్దంగా వెళ్ళాలని. మనం నిశ్శబ్దంగా వెడుతుంటే వెళ్ళిపోయి, వెడుతున్నప్పుడు వచ్చి వాసన చూస్తాయి. ఇతని ఎందు ఏ అశౌచం లేదంటే వెళ్ళిపోతాయి. అశౌచం ఉంది, వెళ్ళకూడని రీతిలో వెడుతున్నాడని వాటికి అనుమానం వస్తే కుట్టేస్తాయి. అవి ఎన్నోసార్లు పత్రికల్లో కూడా వచ్చింది. ఇప్పటికీ అమ్మవారి గణములు తిరుగుతూ ఉంటాయి అని ప్రఖ్యాతి. అందుకే శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదా వసంతం తమర్జునం మల్లిక పూర్వమేనం అంటారు శంకర భగవత్పాదులు యోగతారావళిలో. పరమాద్భుతమైనటువంటి విషయములకు ఓషధులకు నిలయమీది అంటే శ్రీశైల పర్వతం.